హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పోక్షిత. ఈరోజు మన వీడియోలో చాలా హెల్తీగా సింపుల్గా ప్రోటీన్ ఫుల్ కమ్మకమ్మని పుదీనా చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. మీరు కూడా తప్పకుండా ఈ పుదీనా చట్నీని చేసి చూడండి. ఇంకా ఏమీ లేకుండా ఈ చట్నీతోనే తినేస్తారు. టేస్టీగా హెల్తీగా ఉంటుందండి ఈ రెసిపీ ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బాండీ పెట్టి దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలండి. నువ్వుల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఈ నువ్వుల ప్లేస్లో మీరు శనగిత్తనాలైనా కానీ తీసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లోకి మీకు కారంకి సరిపోయినన్ని పచ్చిమిరపకాయలని ఇలా ముక్కలు చేసుకొని దీంట్లో వేసుకోవాలి. కడుక్కొని డైరెక్ట్గా కానీ వేసారంటే పేలుతాయి. చూడండి, ఇలా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇదే ప్యాన్లోకి ఇంకా ఆయిల్ కానీ ఏమీ వేయాల్సిన పని లేదు. ఒక కట్ట పుదీనాకుని శుభ్రంగా కడుక్కొని దీంట్లోకి వేసుకోవాలి. ఇలా ఆకుల్ని ఒలుచుకొని దీంట్లో వేసుకొని ఇది మొత్తం బాగా కలుపుకోవాలి. దీంట్లోని వాటర్ మొత్తం ఇనికిపోయే వరకు కలుపుకుంటూనే ఉండాలండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. పుదీనా కూడా బాగా కుక్ అయిపోయినట్లు. చూడండి, వాటర్ మొత్తం ఇనికిపోయింది కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది మొత్తంని ఇప్పుడు ఇదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లోకి 2 పెద్ద సైజు టమాటా ముక్కల్ని కట్ చేసుకొని దీంట్లో వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా పూర్తిగా మగ్గాలండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి, ఇప్పుడైతే కుక్ అయిపోయింది. ఒక 2 మినిట్స్ తర్వాత మీరు చింతపండు కానీ వేసుకుంటే ఇక్కడే వేసుకోవాలి. నేనైతే చింతపండుని వేసుకోవట్లేదు ఇక్కడ. దీని ప్లేస్లో లెమన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా తీసుకున్న నువ్వుల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఫస్ట్ వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న పుదీనాకు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీంట్లో వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. దీంట్లోకి కొంచెం వెల్లిపాయలు కూడా వేసుకోవాలి. టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. దీంట్లోకి టమాటా ముక్కలు కూడా వేసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా మొత్తం చల్లారిపోయిన తర్వాత మిక్సీ చేసుకొని ఇది బరకగా కొంచెం పలుకుగా ఉంటేనే బాగుంటుందండి టేస్ట్ అనేది. ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి తాలింపు పెట్టుకొని వేసుకోవాలి. దీంట్లోకి చివరిలో నేనైతే నిమ్మకాయ వేసుకుంటున్నాను అన్నాను కదా. ఈ టైంలో నిమ్మకాయ వేసుకొని కలుపుకోవాలి. మీరు చింతపండు కానీ వేసుకున్నట్లయితే టమాటాలు మగ్గ పెట్టేటప్పుడే చింతపండును వేసుకోండి. మొత్తం కలిపి మిక్సీ చేసేయండి. ఇలా నిమ్మకాయను కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకైనా, దోశలోకైనా, ఇడ్లీలోకైనా, అన్నంలోకైనా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీని ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.